ములుగు జిల్లా తాడ్వాయి మేడారం అటవీ ప్రాంతంలో సుడిగాలి వచ్చి చెట్లు కూలిన ప్రదేశాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య పరిశీలించారు. కూలిన చెట్లను క్షేత్రస్థాయిలో అడవిలోకి వెళ్లి పరిశీలించారు. విపత్తు ఎలా జరిగింది, ఎన్ని హెలికాప్టర్లలో అటవీ నేలమట్టం అయ్యింది, ఎంత నష్టం వాటిల్లిందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ చెట్లు కూలిపోవటం వల్ల జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా చైర్మన్ కు వివరించారు. మేడారం అడవుల్లో జరిగిన ప్రకృతి విపత్తు, జరిగిన నష్టం వివరాలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తారని పొదెం వీరయ్య చెప్పారు. సుడిగాలులు వచ్చిన సమయంలో జనసంచారం లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదన్నారు. అనంతరం ఆయన మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కడుపు ధరించకపోతుంది. ఎందుకు ధరించకపోతుంది అంటే ఇంత చెట్లు, ఇంత ఏరియా మళ్ళీ మనం ఏనాడు మరి నేచురల్గా మనం పెంచగలం అనే దాని మీద ఆలోచించినట్లయితే కష్టతరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు. ఎందుకు అని అంటే చాలా లాస్ అయింది. చాలా లక్షల రూపాయల వర్త్ గల చెట్లు మరి ఈరోజు నేల కూలడం, మరి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. నేను మొత్తం ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి, ఫారెస్ట్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తప్పనిసరిగా దీన్ని మళ్ళీ రీఫారెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ, అంతేకాకుండా ఇది ఇంకా నైట్ రావడం జరిగింది. ఇదే కొంచెము 5 గంటలప్పుడు, 4 గంటలప్పుడు, 3 గంటలప్పుడు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పంట పోయేటటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది.